హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయ్స్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇది వ్లాగ్ లాగా షూట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 5th మంత్ వరకు నేను జాబ్ చేశాను అనమాట. 5 months జాబ్ చేసిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను అనమాట. వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే జాబ్ బంద్ చేశాను. సో జాబ్ అయితే బంద్ చేశాను. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో కూడా ఇక్కడ నుంచి క్లియర్గా ఉంటుంది. జాబ్ బంద్ చేయడం ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. అత్తమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఊర్లో ఉంటారు. నేను మా హస్బెండ్ ఇద్దరమే హైదరాబాద్లో ఉంటాము. మా హస్బెండ్ కూడా జాబ్కి వెళ్ళిపోయి మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేవాడు అనమాట. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, చాలా బోర్ అనిపించేది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు వామిటింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ అసలు ఎలా ఉంటుంది, జర్నీ మొత్తం అనేది ఒక క్లారిటీగా అయితే లేదనమాట. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఒక మినిమం 0 నాలెడ్జ్ ఉండేది నాకు. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను యూట్యూబ్ బాగా చూసేదాన్ని గాయస్. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్ సైడ్ వండుకోవాలి, బేబీ హెల్త్ ఎలా ఉంటుంది, ఎట్ సైడ్ వండుకుంటే బేబీకి హెల్త్ ఎలా ఉంటుంది, బ్లడ్ రావడానికి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, మెయిన్ అసలు మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కువ ఇవే వీడియోస్ చూసేదాన్ని. ఆ వీడియోస్ చూసుకుంటూనే కొంచెం ఇలా జాగ్రత్తగా ఉండేదన్నమాట ప్రెగ్నెన్సీ మొత్తం కూడా. సో నాకు అనిపించింది యూట్యూబ్ ఛానల్ మనం కూడా స్టార్ట్ చేద్దాం. డే ఇన్ మై లైఫ్ లాగా వీడియోస్ పోస్ట్ చేద్దాం అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఏం వీడియోస్ పెట్టాలి, ఎలాంటి కంటెంట్ పెట్టాలి అనేది నాకు క్లారిటీ అయితే లేదనమాట. రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఇంకా నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసేదాన్ని. వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ లైక్స్ చాలా తక్కువ ఉండేది. నా ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ నుంచి నా 9th మంత్ ప్రెగ్నెన్సీ వరకు నా ఛానల్లో 400 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. చాలా స్లో ఉండేది. అలా అప్పుడప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని. ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత నేను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ 3 months ఉన్నాను అనమాట. నేను ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది అనేది కూడా మర్చిపోయాను. అంటే ఇంకా అంతా ఇది అయిపోయింది అనమాట. బేబీని చూసుకోవడం, నా హెల్త్ రికవర్ అవ్వడం చాలా టైం పట్టింది. ఇంకా మళ్ళీ 3 months అయిపోయిన తర్వాత మా బేబీకి 3 వెళ్ళి 4 పడ్డాక నేను హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు 1 month టైం పట్టింది. అక్కడ అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు పాపను చూసుకునే వాళ్ళు కదా. నేను వచ్చిన తర్వాత ఇంట్లో వాక్స్ చేసుకోవడం, పాపను చూసుకోవడం, స్నానం చేయించుకోవడం ఇదంతా కూడా నాకు ఇబ్బంది అయిపోయేది. సో ఇంకా మళ్ళీ 1 month తర్వాత నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు గాయస్. ఈ వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.